రష్యా యుక్రెయిన్ యుద్ధం మరో దశకు చేరిందా? ఇక ఈ దశతో మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవునని అనిపిస్తోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఇటు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కానీ చేసినటువంటి ప్రకటనలు ఈ లైన్లోనే ఉన్నాయి. యుద్ధం ఆపకపోతే ఆయుధాల పోటీ జరుగుతుందని జెలెన్స్కీ హెచ్చరించగా, రష్యాపై నాటో విరుచుకుపడాలంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ కూడా పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉన్నాయి. రష్యా యుద్ధం ఆపాల్సిందే. లేదంటే ఆయుధ పోటీ మరింత తీవ్రమంటూ జెలెన్స్కీ హెచ్చరిక. రష్యా పేపర్ టైగర్ అంటూ ట్రంప్ ఎగతాళి. కాగితపు పులి కాదు ఎలుగు బంటి అంటూ తిప్పికొట్టిన రష్యా. ఐక్యరాజ్య సమితి వేదికగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటైన ప్రసంగం చేశారు. అసలు మనుషులు బతకాలో వద్దో ఆయుధాలు డిసైడ్ చేస్తున్నాయని, ఇలాగైతే ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని హెచ్చరించారు. తక్షణం రష్యా యుద్ధాన్ని ఆపేలా చేయాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారాయన. పుతిన్ యుద్ధం ఆపకపోతే మరిన్ని డ్రోన్లు ఎగురుతాయి, అవి యూరప్ పైన ఎగురుతాయంటూ భవిష్యత్తును అంచనా వేశారు జెలెన్స్కీ. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాను పేపర్ టైగర్ గా వర్ణించారు. రష్యా డ్రోన్లను నాటో షూట్ చేయాలంటూ పిలుపు ఇచ్చారు. అంతేకాదు రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవచ్చంటూ సూచించారు. ఇప్పటిదాకా ఆయన యుక్రెయిన్ ఏదోలా రష్యాతో సంధి చేసుకోవాలని చెప్పేవారు. ఇలా అకస్మాత్తుగా స్టాండ్ మార్చుకోవడానికి కారణం మాస్కోపై మరింత ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేయడమే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా ఇప్పటికే లీకులిస్తోంది. నాటో దళాలు, యూరోపియన్ యూనియన్ సాయంతో యుక్రెయిన్ రష్యాపై విజయానికి సిద్ధంగా ఉందంటూ కూడా ట్రంప్ చెప్పడం గమనించాలి. దీంతో ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం చివరి మలుపులో ఉందని చెప్పాలి. ఇది ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారనే కన్నా ఈ దశ ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్నదే ఉత్కంఠ రేపుతోంది.